హెచ్సియు విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవాలని పోలీసులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పౌర సంఘాలు, టీచర్స్ అసోసియేషన్ సభ్యులతో భట్టి నేతృత్వంలోని కమిటీ భేటీ అయింది. ఇటు సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందంతో భట్టి, శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్లో సింగపూర్ సహకారంపై చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు మంత్రులు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని పోలీసులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి భేటీ అయింది. పౌర సంఘాలు, హెచ్సియు టీచర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు భట్టి. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 స్టూడెంట్స్కి సంబంధించిన కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం. సెక్రటేరియట్లో సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణతో ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు తమ సంస్థలు రెడీగా ఉన్నట్లు తెలిపారు సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్. డిప్యూటీ సీఎం సహకారం కావాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను సింగపూర్ డెలిగేట్స్ కి వివరించారు భట్టి. తెలంగాణ నుంచి 2 లక్షల మంది ఏఏ ఇంజనీర్లను తయారు చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు సెక్రటేరియట్లో శ్రీధర్ బాబును కలిశారు. ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శ్రీధర్ బాబు వివరించారు. టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, ఇతర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు మంత్రి. కంచగచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వ చర్యలకు సంబంధించి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సర్కార్. ఏఐ వీడియోలతో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టించారని పిటిషన్లో చెప్పింది. బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు ఏఐ వీడియో సృష్టించారన్నారు. నకిలీ వీడియోలు సృష్టించిన వాళ్లపై చర్యలకు ఆదేశించారని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. ఏప్రిల్ 24న వాదనలు వింటామని తెలిపింది హైకోర్టు. ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్న మంత్రులు పొన్నం, సీతక్క డెహ్రాడూన్లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో పాల్గొన్నారు. అణగారిన వర్గాల సాధికారతపై 2 మంత్రులు మాట్లాడారు. సమసమాజ నిర్మాణం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు మంత్రులు.